హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1160కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి షౌమీ నుంచి షౌమీ 12 సిరీస్ మొబైల్స్లో మనకి చాలా మోడల్స్ అయితే ఇప్పటివరకు లాంచ్ చేసింది. ఇక రావాల్సింది 12 అల్ట్రా. ఈ మొబైల్ సంబంధించిన హ్యాండ్స్ ఆన్ ఇమేజ్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఇంతకుముందు దీనికి సంబంధించి ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి. అప్పుడు చూడడానికి ఓకే, పర్వాలేదు, బాగుంది, కొంచెం డిఫరెంట్గా అయితే తీసుకొస్తున్నారు అనిపించింది. కాకపోతే ఇప్పుడు వచ్చిన మనకి హ్యాండ్స్ ఆన్ ఇమేజ్ కనుక చూస్తే ఆ బ్యాక్ సైడ్ సెంట్రల్ ప్రైమరీ సెన్సార్ ఉంది కదా, దాంతో కలిపి 8 కటౌట్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. సో కొంచెం డిఫరెంట్గా కన్నా వింతగా అయితే అనిపిస్తుంది అనమాట. సో చూడాలి మరి ఇదే డిజైన్లో వీళ్ళు తీసుకొస్తారా, లేకపోతే మసిపూసి మారేడికాయ చేసి ఇప్పుడు మనకి ఇలాంటిది చూపించి ఇమేజెస్ని తర్వాత ఇంకా అద్భుతమైన మొబైల్ని ఏమైనా తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 6 5G వేరియంట్ మొబైల్ రీసెంట్గానే వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. మంచి ప్రైస్లోని ఈ మొబైల్ అయితే చైనాలో ఐక్యూ లాంచ్ చేసింది. ఈ మొబైల్ మన ఇండియాలో కూడా తీసుకొస్తారని చెప్పేసి రీసెంట్ డేస్లో మనకి న్యూస్ కూడా వచ్చింది కదా. అయితే ఈ మొబైల్ మనకి నెక్స్ట్ వీక్ అయితే ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టుగా సో ఇక్కడ న్యూస్ అయితే ఉంది. ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 870+ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. సో ఇండియాలో ప్రైస్ కనుక చూస్తే 29 నుంచి 31,000 వరకు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉండొచ్చు అని చెప్పి సో లీక్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే OnePlus Ace Racing Edition మొబైల్ని మొత్తానికి ఈ రోజు చైనాలో అయితే OnePlus లాంచ్ చేసింది. మంచి ప్రైస్లోనే లాంచ్ చేసిందని చెప్పొచ్చు OnePlus వచ్చేసరికి. సో ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.59 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. AMOLED డిస్ప్లే ఉంటే బాగుండేది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి MediaTek Dimensity 8100 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ మీకు 5G కూడా సపోర్ట్ చేస్తుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో చైనాలో లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే అక్కడ బేస్ వేరియంట్ 8GB 128GBతో వస్తుంది. 23,000 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. చాలా మంచి ప్రైస్ అయితే అక్కడ పెట్టారని చెప్పొచ్చు. ఎల్సిడి డిస్ప్లే అయినప్పటికీ ఈ ప్రైస్ కంపేర్ చేసుకుని చూసినట్టయితే పర్వాలేదు, అయినా మంచి ప్రైజే. ఈ మొబైల్ ని మన ఇండియాలో కూడా త్వరలో తీసుకొస్తారని చెప్పి అయితే కన్ఫర్మ్ అయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన నేమ్ అనేది OnePlus అఫీషియల్ వెబ్సైట్ లో అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. మరి మన ఇండియాలోకి వచ్చిన తర్వాత ఇదే ప్రైస్ తీసుకొస్తుంది OnePlus అంటే తీసుకురాదు. సో ఇది చైనా కాబట్టి చైనా మీద వీళ్ళకి అభిమానం ఎక్కువ కాబట్టి ఆ ప్రైస్ లో తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఒకవేళ ఈ మొబైల్ మన ఇండియాలో తీసుకొస్తే 30,000 రూపాయలు తక్కువగా అయితే OnePlus తీసుకురాదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో Y17 త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు వివో ఇండియా అయితే టీజ్ చేస్తుంది. సో ఈ మొబైల్లో మనకి MediaTek Helio G96 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. 6.44 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. అలాగే 4050 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా ప్రస్తుతానికి న్యూస్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హుండాయ్ టాటా పవర్ పార్ట్నర్షిప్ కలిసినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. సో వీళ్ళిద్దరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఇంతకుముందే మనం ఒకసారి టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం. టాటా ఈవీ వెహికల్స్ బ్యాటరీస్ ఉన్నాయి, వీటి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన ఇండియాలో పెట్టాలని చెప్పేసి అయితే భావిస్తుందని చెప్పేసి ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ లో కూడా ఇప్పుడు హుండాయ్తో పార్ట్నర్షిప్ అయితే కలిసిందంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎలన్ మాస్క్ ట్విట్టర్ అంతు చూడకుండా ఇతను వదిలేలాగా అయితే లేడు. సో ఫస్ట్ ఏంటంటే ట్విట్టర్ తీసుకుంటా అని చెప్పి అంత అన్నాడు ఇంత అన్నాడు, మొత్తానికి అయితే బిట్ చేశాడు. లాస్ట్కి వచ్చేసరికి ట్విట్టర్లో స్పామ్ అలాగే ఫేక్ అకౌంట్స్ ఏవైతున్నాయో వీటి పర్సంటేజ్ అడిగితే ట్విట్టర్ చెప్పింది ఏంటంటే 5% ఉందని చెప్పేసి ట్విట్టర్ చెప్పింది. అయితే దానికి కావాల్సిన అంటే క్లారిటీ కావాలి, నాకు మొత్తం డీటెయిల్స్ అంతా నాకు కావాలి. సో 5% కన్నా ఎక్కువగా ఉందని చెప్పేసి ఇతను ఏం చేశాడంటే ట్విట్టర్ ఏదైతే కొనాలనుకున్నాడో దాన్ని అయితే హోల్డ్లో చేసి అవతల పెట్టేశాడు. ఈ దెబ్బతో ట్విట్టర్ షేర్స్ అనే అమాంతం 20% డౌన్ అయితే అయిపోయింది. అంటే ఇంతకుముందు ఇతను బిట్ చేసిన దాంతో కంపేర్ చేస్తే ఇంకా తక్కువ ప్రైస్కి ఇతను అయితే కొనాలి. అయితే ఇప్పుడు మరో స్టేట్మెంట్ అయితే ఇచ్చాడనమాట. ట్విట్టర్ సీఈఓని ఇతను అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయమనంట. బట్ ఒకసారికి వాళ్ళు ఈ 5%కి సంబంధించి ఎటువంటి అనౌన్స్ అయితే చేయలేదు. అంటే అఫీషియల్గా వాళ్ళు అయితే ట్వీట్ చేయట్లేదు. దీనికి గాను ఇతను చెప్పేది ఏంటంటే వీళ్ళు చెప్పింది 5% కానీ 20% వరకు ఫేక్ అండ్ స్పామ్ అకౌంట్స్ అయితే ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు ఇతను స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడు. అది మూవ్ అయ్యేదాకా అంటే అది క్లియర్ అయ్యేదాకా నేనైతే మూవ్ అవ్వను. సో నేనైతే కొనడానికి ఏదైతే అడుగుందో అదైతే ఏనని చెప్పేసి ఇతను మరోసారి స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. దీని ప్రకారం కనుక చూస్తే ఒకవేళ అఫీషియల్గా వాళ్ళు దాన్ని ఒప్పుకున్నారంటే ఇప్పుడున్న ట్విట్టర్ షేర్స్ ఏవైతే ఉన్నాయి స్టాక్స్ వాటి వాల్యూ ఇంకా పడిపోద్ది అనమాట. సో వాళ్ళైతే ఒప్పుకోరు. అలా అని చెప్పేసి ఇప్పుడు ఇతను ఇచ్చిన ఈ స్టేట్మెంట్ని ఎలాగే హోల్డ్ చేసి ఉంచారంటే దాన్ని ట్విట్టర్ ఒప్పుకున్నట్టు అయిపోద్ది. అలా చూసినా సరే ట్విట్టర్ షేర్స్ అయితే పడిపోతాయి. ఈ లెక్కను చూస్తే అటు చేసి ట్విట్టర్ని చాలా తక్కువకు కొట్టేయాలని చెప్పేసి ఎలాన్ మాస్క్ ప్లాన్ వేసాడేమో, మరి ఏంటో అర్థం కావట్లేదు. సో చూడాలి మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి డీజో రీసెంట్గానే నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ లాంచ్ చేసింది కదా. సో మళ్ళీ ఇంకో నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే మళ్ళీ లాంచ్ చేసింది, వైర్లెస్ డాష్ ఇయర్ ఫోన్స్ అని చెప్పేసి. ఇది మనకి 30 hours ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది అంటున్నారు. మొన్న వీళ్ళు లాంచ్ చేసిన దాంట్లో ANC సపోర్ట్ కూడా ఉంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. బట్ ఒకసారి కిందట్లో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, ENC ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే
ఉంది. ఇక అలాగే మీకు 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 10 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం ఇస్తుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇందులో మనకి 11.2 mm డైనమిక్ డ్రైవర్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ చూస్తే ₹1599 ప్రైస్ పెట్టారు. సో ఫస్ట్ సేల్లో చూసుకుంటే వీళ్ళు ఫ్లిప్కార్ట్ ద్వారా ₹1299కే సేల్కి తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సైబర్ మీడియా రీసెర్చర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కనుక చూస్తే మన ఇండియాలో లాస్ట్ ఇయర్ Q1తో కంపేర్ చేస్తే ఇయర్ Q1లో మనకి 68% ట్యాబ్లెట్ మార్కెట్ అయితే పెరిగినట్టుగా అంటే గ్రోత్ చెందినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారనమాట. ఇందులో చూస్తే ఫస్ట్ మనకి లెనోవా ఉన్నట్టుగా తెలుస్తుంది. తర్వాత యాపిల్ అండ్ శాంసంగ్, 4th ప్లేస్లో రియల్మీ అండ్ లావా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మన ఇండియాలో ట్యాబ్లెట్ మార్కెట్ ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ధైర్యం చేయలేదు ఏ కంపెనీలు ఇండియాలో ట్యాబ్లెట్లు తీసుకురావడానికి. అంతకుముందు యాపిల్ లేకపోతే లెనోవా లేదా శాంసంగ్ వీళ్ళే ట్యాబ్లెట్స్ అయితే తీసుకొచ్చారు. రీసెంట్గా ఈ రేస్లోకి మనకి రియల్మీ కూడా అయితే చేరుకుంది. లావా ఎప్పుడో తీసుకొస్తున్నప్పటికీ వాళ్ళ ట్యాబ్లెట్లు అంత ఇదేంటి కాదు. అయితే రీసెంట్గా మళ్ళీ మనకి షౌమీ ప్యాడ్ని కూడా తీసుకొచ్చింది, మళ్ళీ రెడ్మీ ప్యాడ్ని కూడా అయితే తీసుకురాబోతుంది, మోటరోలా ప్యాడ్ని తీసుకొచ్చింది, మళ్ళీ తీసుకురాబోతున్నాయి. సో ఈ రకంగా మనకి ఇంకా మరికొన్ని ట్యాబ్లెట్స్ అయితే ఈ ఇయర్ మన ఇండియాలోకి అయితే రాబోతున్నాయి. సో దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే మార్కెట్ ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్లో మనం ఏదైనా గ్రూప్లో ఉన్నప్పుడు ఆ గ్రూప్లో నుంచి మనం బయటకు వచ్చేస్తే సో అందరికీ తెలిసిపోతుంది అనమాట. సో గ్రూప్లోని మనం లిఫ్ట్ అయిపోయినట్టుగా వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తుంది. సో గ్రూప్లోంచి మీరు బయటకు వచ్చేసారంటే మీకు అలాగే అడ్మిన్కి మాత్రమే తెలుస్తుంది, ఇక గ్రూప్లో ఉన్న మెంబర్స్కి అయితే తెలియదు. ఇటువంటి ఫీచర్ని అయితే ఇప్పుడు టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బాగుంది, మంచి ఫీచర్ అనమాట. ఒకవేళ గ్రూప్ అడ్మిన్ మనం తీసేసినా మన పరువు మిగిలిన గ్రూప్ మెంబర్స్ దగ్గర పోదు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 12 విఐపి అలాగే నోట్ 12 G96 అని చెప్పి 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. 2 మొబైల్లోనూ మనకి స్పెసిఫికేషన్స్ ఇంచుమించు ఒకలాగే అయితే ఉంటాయి. ఒక కెమెరాలోను అలాగే బ్యాటరీ అలా ఫాస్ట్ ఛార్జింగ్లో మనకి డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుంది. ఈ మొబైల్లో డిస్ప్లే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ MOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తాయి. ఇందులో మీడియాటెక్ హెలియో G96 ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. అంటే 5G సపోర్ట్ అయితే ఈ మొబైల్స్ చేయవు. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. ఇందులో మనకి విఐపి మోడల్ చూస్తే మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండ్ కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటే థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. నోట్ 12 G96 కనుక చూసినట్టయితే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అయితే ఉంటాయి. ఇక విఐపిలో 4500 mAh బ్యాటరీ ఉంటే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అదే నోట్ 12 చూస్తే మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది, అలాగే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇవి ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్. సో మొబైల్ మనకి విఐపి మోడల్ చూస్తే చూడడానికి బాగుంది, అలాగే మంచి స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. కాకపోతే మీడియాటెక్ హెలియో G96 ప్రాసెసర్ ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. కొన్ని ప్రైస్ ఏమైనా తక్కువ పెట్టారంటే దగ్గర $300 పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే ₹24,000 దగ్గరికి వెళ్ళిపోతున్నట్టుంది. సో అంత ప్రైజు పెట్టి ఓన్లీ 4G వేరియంట్, అది కూడా G96 ప్రాసెసర్తో అంటే జనాలు ఆలోచిస్తారు. దాని ప్లేస్లో వీళ్ళు ఏ డెమెన్సిటీ ప్రాసెసర్ను తీసుకొచ్చి ఉంటే భలే ఉండేది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ట్రాయ్ నుంచి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా 25వ వార్షికోత్సవాన్ని అయితే నేను జరుపుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 5G టెస్ట్ బెడ్ అయితే లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. దీనికోసం వీళ్ళు ₹220 కోట్ల వెచ్చించి దీన్ని అయితే లాంచ్ చేశారు. ఏవైతే స్టార్ట్అప్ కంపెనీలు మన ఇండియాలోకి వస్తూ ఉంటాయో వీళ్ళ ప్రోడక్ట్స్ టెస్టింగ్ కోసం ఫారెన్ ఫెసిలిటీస్ ని వాడుకోకుండా మన ఇండియన్ ఫెసిలిటీ వాడుకోవడం కోసం వీళ్ళు ఇది లాంచ్ చేసినట్టుగా అయితే మన మోడీ గారు అయితే చెప్పారనమాట. ఇంతే కాకుండా ఈ దశాబ్దం ఎండింగ్ నాటికల్లా 6G ఫెసిలిటీని కూడా, అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ 5G ఇంకా రాలేదు, త్వరలో అయితే రాబోతుంది. 6G ఫెసిలిటీని కూడా మన ఇండియాలో అయితే ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా అయితే దాన్ని అయితే చెప్పారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఒప్పో రెనో 8 సిరీస్ మొబైల్స్ సంబంధించిన ర్యాండర్స్ అయితే ఇప్పుడు మనకి బయటకు వచ్చినాయి. మొబైల్స్ చూడడానికి మనకి అట్రాక్టివ్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇంతకుముందు ఈ కైండ్ ఆఫ్ డిజైన్తో వీళ్ళు ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్ని అయితే తీసుకొచ్చారు కదా. సో అటువంటి మోల్డ్తో బ్యాక్ సైడ్ మనకి కెమెరా డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి 8 అండ్ 8 Pro ప్లస్ ఈ 3 మొబైల్స్ అయితే కనిపిస్తున్నాయి. 3 మొబైల్స్ చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి ఒకలాగే అయితే అనిపిస్తున్నాయి అనమాట. సో ఈ మొబైల్స్ మనకి మే 23 ఈ నెల 23వ తారీఖున లాంచ్ అయితే చేయబోతున్నారు. సో అప్పుడు మిగిలిన డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. చైనాలో లాంచ్ చేస్తారు ఫస్ట్, తర్వాత మన ఇండియాలో లాంచ్ చేస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హువావే ఒక 5G బ్యాక్ కేస్ని అయితే లాంచ్ చేసిందనమాట. సో వీళ్ళు లాస్ట్ ఇయర్ చూసుకుంటే హువావే P50 మొబైల్ అయితే లాంచ్ చేశారు. కిరిన్ 9000 ప్రాసెసర్తో, ఇంకోటి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. కానీ ఈ మొబైల్లో 5G సపోర్ట్ అయితే లేదు. సో దానికోసం వీళ్ళు ఇప్పుడు ఈ బ్యాక్ కేస్ని అయితే
తీసుకొచ్చారనమాట. ఈ బ్యాక్ కేస్‌లో మనకి 5G మోడెమ్ అయితే ఉంటుంది. అలాగే టైప్ సి పోర్ట్‌తో అయితే ఈ బ్యాక్ కేస్ వస్తుంది. సో ఎప్పుడైతే ఈ మొబైల్‌కి ఈ బ్యాక్ కేస్‌ని అటాచ్ చేస్తారో సో వెంటనే మీ మొబైల్ అనేది 5Gకి అయితే మారిపోతుంది. కాకపోతే హువావే మన ఇండియాలో ఈ P50 సిరీస్ మొబైల్స్‌ని అయితే లాంచ్ చేయలేదు. సో చైనాలో లాంచ్ చేసింది. అయితే మొత్తానికి ఈ P50 ప్రోకి వీళ్ళు ఒక బ్యాక్ కేస్‌ని, అది కూడా 5G సపోర్టెడ్ బ్యాక్ కేస్‌ని అయితే తీసుకొచ్చారు. ఇంతకుముందు ఇదే టైప్‌లో మనకి మోటరోలా కూడా అయితే తీసుకొచ్చింది బ్యాక్ కేస్‌ని. అంటే ఒక మోడ్యూల్‌ని అయితే తీసుకొచ్చింది. సేమ్ అదే టైప్‌లో ఇప్పుడు హువావే కూడా తీసుకొచ్చింది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ 2025 నాటికి వీళ్ళు తీసుకొచ్చే ఎస్ లైనప్ అంటే ఎస్ సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ మొబైల్స్ కోసం ఒక కస్టమ్ చిప్ సెట్ని అయితే తీసుకొస్తారు అని చెప్పేసి మనకి ఇప్పుడు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. అదేంటి కస్టమ్ చిప్ సెట్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఎక్సినోస్ ఉంది కదా, వీళ్ళ ఓన్ మళ్ళీ కస్టమ్ చిప్ సెట్ ఏంటి అంటే యాక్చువల్గా వీళ్ళు తీసుకొచ్చే ఎక్సినోస్ అనేది ఓన్లీ సామ్సంగ్ కోసమే అని డెడికేటెడ్గా ఏం తీసుకురావట్లేదు. వివోకి ఇచ్చారు, అంతకుముందు మోటరోలాకి ఇచ్చారు. ఇది కాకుండా చైనాలో ఒక 2-3 బ్రాండ్లకి వీళ్ళు ఇలా ఎక్సినోస్ ప్రాసెసర్ అయితే అమ్ముకుంటున్నారు. అయితే డెడికేటెడ్గా వీళ్ళు వీళ్ళ కోసం అని చెప్పి అంటే ఎస్ సిరీస్ అనేది వీళ్ళు ఫ్లాగ్షిప్ కదా, సో దీనికోసం ప్రత్యేకించి వీళ్ళు ఏమీ తీసుకొచ్చింది అయితే కాదు. సో ఇప్పుడు ఈసారి వీళ్ళు తీసుకొచ్చే ఈ చిప్ సెట్ అనేది ప్రత్యేకించి వీటి కోసం అయితే తీసుకొస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఇంకోటి కూడా అయితే ఉంది. థర్మల్ మేనేజ్మెంట్లో వీళ్ళు ఇటు క్వాల్కామ్ ప్రాసెసర్ వాడినా అటు ఎక్సినోస్ ప్రాసెసర్ వాడినా ఫెయిల్ అవుతున్నారు. మొబైల్స్ చాలా తొందరగా హీట్ ఎక్కుతుంటాయి. ఒక్కొక్కసారి కెమెరాస్ వాడితే హీట్ ఎక్కుతాయి, ఒక్కోసారి మనం గేమ్స్ ఆడుతుంటే ఒక్కొక్కసారి ఛార్జింగ్ పెడుతున్నా సరే హీట్ ఎక్కుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఏం వాడకుండా మొబైల్ పక్కన పెట్టినా సరే బ్యాటరీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ అయితే సామ్సంగ్ దగ్గర మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్ నుండి చూడడానికి అయితే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంటే ఈ ఎస్ సిరీస్ అండ్ నోట్ సిరీస్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని ముందు అధిగమించడం కోసం ఇలాంటి స్టెప్ తీసుకుంటున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో చూడాలి మరి ఏం చేస్తారో. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. రేపు మన ఛానల్లో వచ్చేసరికి రియల్మీ నార్జో 50 ప్రో అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది 1 గంటకి, మిస్ కాకండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.